నమస్తే, గుడ్ మార్నింగ్. నేను ప్రవీణ, నేను నైజీరియాలో ఉంటా. ఈరోజు సండే మార్నింగ్ లేచి బాల్కనీలో కూర్చున్నా, కొంచెం సేపు టీ తాగాను, కొంచెం సేపు అటు ఇటు చూస్తా కూర్చున్నా. కాంపౌండ్లో ఒక్కరు కూడా కనిపించట్లేదు. పార్క్ వైపు చూసినా ఎవ్వరూ లేదు. బోర్గా ఉంది. ఈ రోజంతా ఎలా గడిచిద్దా అని ఆలోచించుకుంటా కూర్చున్నా. తర్వాత మా హస్బెండ్తో ఫోన్ మాట్లాడాను. తర్వాత ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్తో మేము ఎనర్జెటిక్గా తయారయ్యాం. లేచి ఫాస్ట్గా పూజ చేశాను. తర్వాత ఇవాళ అమావాస్య ఆదివారం కదా అని నిమ్మకాయలకు పసుపు కుంకుమ రాసేసి గుమ్మానికి కట్టేసి నేను నా కొడుకు బయలుదేరాము. ఎక్కడికి అనుకుంటున్నారా? చెప్తా, ఒక్క నిమిషం ఆగండి, చెప్తా. మాకు దారిలో ఎంత అందమైన పూలు కనిపించాయో చూడండి. సుహాస్ అయితే అడుగుతున్నాడు, మమ్మీ ఈ కలర్ ఫ్లవర్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అన్నాడు. నేను నా ఫ్రెండ్ ఫ్యామిలీ సుహాస్ కలిసి ఇల్లుపేజు అయితే వెళ్తున్నాం. ఇల్లుపేజు అంటే అదే నేను చెప్పాను కదండి, టెంపుల్ ఉండే ఏరియానే ఇల్లుపేజు అంటాం. అక్కడ చాలామంది ఇండియన్స్ ఉంటారు. అది తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఎక్కువ ఉంటారు. ఈ రోజు మేము అక్కడికి ఎందుకు వెళ్తున్నాము అంటే, ఈరోజు తెలుగు అసోసియేషన్ వాళ్ళు టాలెంట్ షోని ఆర్గనైజ్ చేశారు. అది చూడడానికని మేము బయలుదేరాం. హాల్లోకి వెళ్ళంగానే హాల్ అంతా సందడిగా ఉంది. చూడండి, ఈమె లైవ్లో కృష్ణుడి బొమ్మ ఎంత చక్కగా గీస్తుందో. లోపల చూడంగానే అనిపిస్తుంది ఇంతమంది ఇండియన్స్ ఉన్నారా లెగోస్లో అని. సరదాగా కొంతసేపు అటు ఇటు తిరిగాము, అందరితో కలిసి మాట్లాడాము. తర్వాత మనం ఫుడ్ స్టాల్స్ దగ్గరికి వచ్చాము. పావ్ భాజీ, పానీపూరి, వెజ్ బిర్యానీ, రకరకాల స్టాల్స్ అయితే పెట్టారు. బొబ్బట్లు కూడా ఉన్నాయండో. కానీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది మాత్రం మన బతుకమ్మ పాటతోటే స్టార్ట్ అయింది. నేను కూడా ఒక వడపావు తీసుకొని కూర్చొని తిన్నాను. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి చాలామంది వచ్చారు. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అనే తేడా లేకుండా ఎక్కడి నుంచైనా వచ్చి పార్టిసిపేట్ చేశారు. పాటలు, డ్యాన్సు, డ్రామాస్ రకరకాలుగా తెచ్చేశారు. తర్వాత వాళ్ళకి మెమెంటోస్ కూడా అందరికీ ఇచ్చారు. వీళ్ళు ఇప్పుడు చేస్తున్న పాట డిఎన్డిలో వీళ్ళకి థర్డ్ ప్రైజ్ వచ్చింది. డిఎన్డి అంటే డ్యాన్స్ నైజీరియా డ్యాన్స్ అనమాట. దాంట్లో ఈ టీం వాళ్ళకి థర్డ్ ప్రైజ్ వచ్చింది. ఈ డిఎన్డిలో ప్రతి రాష్ట్రం వాళ్ళు వాళ్ళ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ డ్యాన్స్ వేస్తారు. ఇదండి ఈ రోజు నా వ్లాగు. సండే బోరింగ్ అనుకున్నాను, కానీ ఆ ఒక్క ఫోన్ కాల్ వల్ల సండే ఎంతో హ్యాపీగా ఎంజాయ్గా గడిచింది. ఈ అమ్మవారి వేషం వేసుకున్నామా, నిజంగానే అమ్మవారిలాగే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.